ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ పిలుపు. నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. పాలమూరు హైస్కూల్ గ్రౌండ్లో గ్రామసభ. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. సీఎం జగన్ పై వ్యాఖ్యలు అనుచితం. పట్టాభి విమర్శలపై హోంమంత్రి ఆగ్రహం. ఆలయం ఎదుట అదుపు తప్పిన బైక్. గాయాల పాలైన వాహన డ్రైవర్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. నెల్లూరులో టీడీపీ బంద్ను విఫలం చేసిన పోలీసులు నాయకులతో పాటు పసుపు జెండాను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిఐ గిరిబాబు, ఎస్ఐ ఎంకమ్మలు జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్ర పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బంద్ నిర్వహించడానికి సమాయత్తమవుతున్న తరుణంలో గృహ నిర్బంధం చేసినటువంటి పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. మేము సామరస్యంగా చేసుకోవాలని అందరూ కూడా చేయాలనే ఉద్దేశంతో బయలుదేరుతుంటే అందరూ వచ్చి పోలీసు వాళ్ళు ఆపినారు. ఇది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ బంద్ను అధికార పార్టీ పోలీసుల సహకారంతో అణిచివేస్తుంది. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎలక్షన్లో 500 పడితే అది అంత కనపరాదు. కాదులే లోపలికి రమ్మన్నా నాకు ఇవాళే పంపించడం బయటకు మేము బయటికి రావాలి లోపలికి ఉండేది. మా ఇంట్లో మా పార్టీ లీడర్స్కి మాకు సన్నిహిత సంబంధం లేదు. అందరం కలిసి ఫోన్ చేసే అవకాశం కల్పించిన పోలీసులకు ధన్యవాదాలు. వాళ్ళు మేము అందరం ఫోన్ చేసుకుని వల్ల లోపలికి ఇది మా లీడర్ నేను రాలేదు. మాకు వెళ్ళి పట్టించుకోలే. లోపలికి మాట్లాడుతుంటా సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ ఒక భయంకరమైన వ్యాధి సోకి భయపడతా ఫ్రస్ట్రేషన్ లేకపోయినారు. దానికి ఉదాహరణ ఏంటంటే తెలుగుదేశం మాకు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఒక మినిస్టర్ కూస్తాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ కోల్పోయినారు. మా జగనన్న రాజ్యము మాది 80% ఏకగ్రీవాలని అంటారు. నాకు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ అందరికీ ఒకటే క్వశ్చన్. ఇటు ఎమ్మెల్యేలకు కానీ, మాట్లాడే వాళ్ళకి కానీ, తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయింది, తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను జవాబు చెప్తాను. ఎందుకు భయపడి మా ఇళ్ల ముందర ఇంతమంది పోలీసులు పంపిస్తున్నారు? మాకు ప్రజాబలం లేదు కదా. ప్రజాబలం లేని మమ్మల్ని ఎందుకు అవసరం చేస్తున్నారు? ఎందుకు పోలీసులతో మమ్మల్ని బెదిరిస్తున్నారు? మా వాళ్ళపైన కేసులు ఎందుకు పెడుతున్నారు? ప్రతిపక్షంగా ప్రజల తరపున మాకు పోరాటం చేసే కెపాసిటీ లేనప్పుడు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఎందుకు పగలగొట్టారు? ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో
ఇక తెలుగుదేశం పార్టీ పిలుపుతో మైదుకూరు పట్టణం రాయల్ సర్కిల్లో టీడీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడి మీద చేసి రౌడీ చేసినప్పుడు పోలీసులు ఎక్కడ పోయిందో ఈ రోజు మేము ధర్నా చేసేకి వస్తే మా మీద ఇంత రాక్షసత్వమా ఎక్కడ ఆ రోజు ఎక్కడ పోయిందో నిన్నంతా దౌర్జన్యం చేసి నిన్న అక్కడ చేసిన అరాచకాలు తెలియదా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రోజు మేము నిరసనగా మా పార్టీ మీద మా నాయకుడి మీద చంపేదానికి వచ్చిండ్రు, మా కార్యకర్త చంపేదానికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు మేము ఇక్కడ మా నిరసన చెప్పడానికి వస్తే మమ్మల్ని అసలు రోడ్లకి రాని కూడా మా కార్యకర్తలు ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటారు. ఇదే పని అక్కడ చేయలే అంటే అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పోలీస్ యంత్రాంగము ఇద్దరు కలుసుకొని చేసేటువంటి నాటకం ఇది. అటువంటిప్పుడు మేము ఇక్కడ నిరసన చెప్తాము. మా నాయకుడు రాష్ట్రం బంద్ ఇచ్చిండు కాబట్టి మేము ఇక్కడ బంద్ సందర్భంగా మేము ఇస్తాం. ఇప్పుడు మేము ఎక్కడైనా రౌడీని చేయలేంలే, మీ మాదిరి వచ్చే గుండాజీ చేయడంలే. మేము చేసేదండి ఓన్లీ ఇటు ఈ రకం జరిగిన దానికి ప్రజలకు తెలియాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తుంటే మా కార్యకర్తలను మా ఎవరు వచ్చినా కూడా ఇంత పోలీసు అత్యంతం ఇంత చేస్తే నిన్న ఎక్కడ పోయినారు వాళ్ళందరూ కావాల్సింది చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము, ఖచ్చితంగా నిరసన తెలుపుతాము. ఎంతవరకు మేము వదిలే ప్రశ్న లేదు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దూరంగా వచ్చే కూడా అందరూ వస్తారు. ఏం చెప్పు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరు హైస్కూల్ గ్రౌండ్లో గ్రామసభ నిర్వహించారు. పోలమూరు, మాముడూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసులు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేశారు. సతీష్ గారు రాజుగారు సుబ్రహ్మణ్యరాజు గారు సుబ్రహ్మణ్యరాజు గారు కొద్ది రాజుగారు కొద్దిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అదే చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని 16 ఏప్రిల్ నుంచి 2019 మార్చి దాకా 3 సంవత్సరాలకే మీకు పావడా వడ్డీ ఇవ్వకుండా అనంతరం ఆయన ప్రసంగిస్తారు. కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఎక్కడా కూడా మీకు పక్క జిల్లాలో అందరూ కూడా ఇల్లు కట్టుకుని సుఖ సంతోషాలతో ఉండాలని ఏదైతే నేను వస్తే ఇల్లు కట్టిందాని నమ్మకంతో మీరందరూ నన్ను పెద్ద ఎత్తున మెజార్టీతోటి మీరందరూ మీ ఊరే కాదు ఎంతో మంది అక్క చేయడం ఆ రోజు నేను ఏదైనా ఊరు వెళ్తే అటు ఆతండ మండలం కానీ పెరుగొండ మండలం కానీ తిరిగినప్పుడు అయ్యా మాకు మావుడూరు నుంచి మా అమ్మ ఫోన్ చేసింది, లేకపోతే పొలమూరు నుంచి మా అక్క ఫోన్ చేసింది, లేదా బ్రాహ్మణ చెరువు నుంచి మా అమ్మ ఫోన్ చేసింది,
మీరు రంగరాయాన్ని నెగ్గించుకోండి, మీ అందరికి ఇల్లు కట్టింటారు, గతంలో మాకు అత్తిల ఎమ్మెల్యేగా ఉన్న ఇల్లు కట్టించారని చెప్పి ఫోన్ చేసి మరీ ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఎలాగానే చెప్పారా, తిరిగినప్పుడు పెనుగొండ మండలం కానీ, ఆచరణ మండలం కానీ, పోడూరు మండలం తిరిగినప్పుడు మన పెరిమెంటర మండలం నుంచి ఎంతో మంది అక్కలు ఫోన్ చేసి రంగరాజు గారు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ అందరికీ స్థలాలు ఇల్లు కట్టింటారని మీరు ఎంతో ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీరు ఓట్లు వేయటమే కాదు, అక్కడ ఫోన్ చేసి 10 ఓట్లు కూడా వేయించారు మీరు అందరూ కూడా. ఎప్పుడు కూడా మీరు చేసిన సాయానికి తప్పకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మహానుభావుడి దగ్గర టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. కుట్రపూరితంగా ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే శక్తి ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది. ఈరోజు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి పట్టాభి గారు మాట్లాడినటువంటి భాష చూస్తే ఈరోజు నిజంగా సభ్య సమాజం తలవంచుకునేలాగా ఉంది. మరి ఈరోజు వారు మాట్లాడినటువంటి భాష చూసి ఈరోజు ఎవరైనా కానీ హృదయం చెలించిపోయే విధంగా మాట్లాడారు. పాలెగాళ్ళు, దద్దమ్మలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువస్తున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు దేశవ్యాప్తంగా. ఇక విశాఖ టీడీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు నిరసన చేపట్టారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దాడులకు ప్రతి దాడులు చేస్తామని వారన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి కొంతమంది మహిళలు తాగి, ఇదే మహిళా గ్యాంగు 2020 జనవరిలో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఆ రోజు కూడా వీలే అటాక్ చేశారు. అదే గ్యాంగు ఈరోజు పార్టీ ఆఫీస్ మీద రావడం జరిగింది. అదే విషయం మేము సిపి గారికి చెప్పాం. సిపి గారికి చెప్పింది మీరు ఐపీఎస్ ఆఫీసర్, మీ యొక్క దాన్ని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే పోలీస్ సర్వీస్ అంటే చాలా నపారమైన నమ్మకం ఉంది ఈ దేశంలో. వచ్చి చాలా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని కూడా దుర్భాషలాడడం జరిగింది. మేము ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. నేను ఒకటే పోలీసులని అడుగుతున్నా, ఈరోజు కోరడం కూడా కదా అడుగుతున్నాం. ఆ రోజు కనుక కంట్రోల్ చేస్తుంటే వాళ్ళ మీద ఆ రోజు కేసులు పెట్టి కనీసం ఎవరైనా అరెస్ట్ చేసి కనీసం చూపించుంటే, వాళ్ళ మీద కేసులు పెట్టుంటే ఈ రోజు ఇలా రావడానికి వాళ్ళు భయపడేవారు. వీళ్ళందరూ ఒక దగ్గర వంశీకృష్ణ యాదవ్ దగ్గర ఇంకెవరి దగ్గర మీటింగ్లో కూర్చొని ఒక పక్క ప్రణాళికతో బయటకు వచ్చి చేశారంటే ఇది పోలీసులకి తెలియదని చెప్పడం మరి విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గర జరిగిన ఇష్యూ కాదండి, ఇది స్టేట్ మొత్తం దగ్గర 6 ప్లేసులు ఏకకాలంలో జరిగిన సిచ్యువేషన్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి కూడా తెలియనట్టు ఊరుకున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ప్రేరేపిస్తున్నారా? ఈరోజు సిపి గారి దగ్గర మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయనకైతే ఇప్పటివరకు సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు కనుక మీరు అడ్డుకొని ఉంటే ఈ రోజు మా మీద జరిగేది కాదు. విశాఖపట్నం లాంటి సిటీలో ఇలాంటివి జరగడం అనేది పరిపాటైపోతుంది. తిరిగి మేము కూడా అదే తిరగబడితే వైజాగ్ సంస్కృతి ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి కూడా కనిపించాలి. పార్టీ ఆఫీసులోకి వచ్చి లీడర్లు కొట్టడం, మా కార్లు మమ్మల్ని అడ్డగించడం, కార్లు బదులుకోవడానికి ట్రై చేయడం, మా మీద దుర్భాషలాడడం, ఏంటి సంస్కృతి అంతా? అంటే ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకోవడం అనుకుంటున్నాడు అడ్మినిస్ట్రేషన్ అంటే సీఎం. ఆడవాళ్ళు మా మీద పంపించడం అనుకుంటున్నారా? అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి చేత కాక మహిళా రౌడీలు మా మీదకి పంపించారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎవరైనా ఒకటే మహిళా రౌడీలని, ఏ రౌడీలైనా మా మీదకి వస్తే కనుక ఈసారి మేము తగిన బుద్ధి చెప్తాం. మురుగప్ప గ్రూప్ కోరమండల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో గ్రామీణ బాలికల ప్రతిభ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సూర్య కళామందిరంలో ఆంధ్ర రీజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత, ఎమ్మెల్యే
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ బాలికల ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లలు మరింత విద్యకు ఆకర్షితులవుతారని చెప్పారు. ఎక్కడ విద్య అభివృద్ధి చెందుతుందో అక్కడ మెరుగైన సమాజం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వంగ గీత తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్, కోరమండల్ మేనేజర్లు కె సుధాకర్, కీర్తి కృష్ణ, జి రామోజీ పాల్గొన్నారు. మీ తల్లిదండ్రుల పద్దెనిమిది రూపాయలు అమ్ముతున్నా చూస్తారు అంటే మీ చదువుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు నిజంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని తీర్చే కార్యక్రమం అది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మా ఈరోజు అందరూ చూస్తాం. ఒక్కడే మేము అందరం బాధిస్తాం. నేను కానీ గీతనారాయణ కానీ దీక్షనారాయణ అందరూ రాజకీయాలు ఉన్నాం. రాజకీయాలకు అందరూ వచ్చింది ఎందుకంటే డబ్బు సంపాదించేద్దాం, ఇది వేరే ఆశలే లేవు. మాకున్న ఆశంలో కూడా ఈరోజు చక్కగా మీ ప్రతిభకి తగ్గట్టుగా మనీ ప్రైజ్ తీసుకుంటున్నారు. హుషారుగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరి కూడా చైర్మన్ గారు చంద్రకళా దీప్తి గారికి, జేడీ అగ్రికల్చర్ విజయ్ కుమార్ గారికి. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మిలాద్ నబీ సందర్భంగా విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి ర్యాలీలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జయంతి రోజున మిలాద్ నబీ వేడుకలను జరుపుకుంటామని, ప్రపంచానికి శాంతిని బోధించడంలో మహమ్మద్ ప్రవక్త ప్రముఖ పాత్ర పోషించారని మత పెద్దలు అన్నారు. ప్రవక్త జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని నెట్ క్యాంప్ చైర్మన్ వైసీపీ నేత కేకే రాజు అన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు అనగా మిలాదున్ నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్త గారి జన్మదిన శుభ సందర్భమున యావత్ ప్రపంచం మొత్తం ఈ పండగ ఒక పండగలాగా చేసుకుంటారు ఈ దినం. కాబట్టి విశాఖపట్నంలో అందరూ అన్ని మసీదుల నుంచి వచ్చిన వారు, మన పొలిటీషియన్స్ ఉన్నారు ఇక్కడ, మన సిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ పాల్గొని ఒక పండగ సందర్భం కలుగుతుంది. ఇక్కడ మదర్సా పిల్లలు మసీదు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, యూత్ పుట్టినరోజు ప్రవర్త గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమంతా ప్రతి సంవత్సరం గ్యాదర్ ఈ పండగలాగా చేసుకుంటాం. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఇది ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి 7 హిల్స్ మీదుగా జగదంబ సెంటర్, పూర్ణ మార్కెట్, ఇషాఖుద్దీన్ ఔలియా దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ ఫాతిహాఖానీ జరిగిన తర్వాత అనంతరం అన్నప్రసాదం పంచుతాం అన్నమాట. ఈ కార్యక్రమానికి వీలు చేసి వచ్చిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి లింగీస్కుంట కట్ట ప్రాంతంలో బహిరంగ విచారణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీసీ కమిషనర్ చైర్పర్సన్ రిటైర్డ్ జస్టిస్ ఎం శంకర్ నారాయణ పాల్గొని మాట్లాడారు. కులం గురించి పూర్తి స్థాయిలో పరిశీలన చేశాకే బీసీలుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు మారకగారి కృష్ణప్ప, అవ్వారు ముసలయ్య, కార్యదర్శి డి చంద్రశేఖర్ రాజు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ముస్లిం చైర్మన్ పీజీ నీలమేఘం, పీఆర్ఓలు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్ గారు మరియు సభ్యులు బహిరంగ విచారణ కోసము ఈ లింగీస్ గుంటకి రావడం జరిగింది. దీనికి ముఖ్య సబ్జెక్ట్ ఏమంటే మన తిరుమలై కెల్లార్ కాస్ట్ల గురించి మనం ఇక్కడ బహిరంగ విచారణ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ వృత్తి సంబంధమైనట్లు కానీ. ఇక్కడైతే ఈ హ్యామ్లెట్లో 5 కుటుంబాలు ఉన్నాయి. చుట్టుపక్కల పుదుపేట ఇదంతా కూడా అంతారాన్ని సేకరించడం కోసమని కొన్ని విషయాలు అడుగుతారు. అది వెంటనే ఈరోజు సాయంకాలానికంతా కూడా మీరు కానీ మాకు అందజేయగలిగితే బాగుంటుంది. అవన్నీ ఇచ్చారంటే మేము తీసుకెళ్ళి పరిశీలించిన తర్వాత కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వానికి నివేదికలో జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ అన్నారు. పవర్ లూమ్ కార్మికుల కష్టాలు పట్టించుకొని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు వసూళ్ల పనిలో బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కరెంటు ఛార్జీల పెంపుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంతేగాని ఇవాళ ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది చూసుకునే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా పవర్ కట్స్ చూస్తున్నాం. పవర్ కట్స్ చూడబోతున్నాం. ఒక పక్క రేట్లు పెంచేసి పవర్ కట్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే 225 కోట్లు కట్టలేని రోడ్డు ఇవాళ మన సమీక్ష పెడుతూ ఏం చెప్పాడంటే కృష్ణపట్నం పోర్టు అంట తొందరగా కంప్లీట్ చేసి బొగ్గు సరఫరా చేసి రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాలి. బొగ్గు సప్లై చేయని ఇవాళ కృష్ణపట్నం కంప్లీట్ చేసి కూడా బొగ్గు కొని మరీ చేస్తారంట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న నిశ్శబ్దత కానీ ప్రజాద్రోహి ప్రజా వ్యతిరేకత పాలన మీరు చూస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పి రద్దు చేయడమే, నిలుపుదల కాదు రద్దు చేయాలి. ఈ ₹23 తీసుకోవడం మీరైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారు, ఎలక్షన్ ప్రచారంగా చెప్పినారు, ₹1 కూడా పైసా కూడా వసూలు చేయమని చెప్పేసి అలాంటిది మీరు మాట తప్పారు, బలమ తప్పారు, అన్ని కూడా తొక్కలో దొరికారు. ఇంకా చెప్పాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం మీ 1.23 పైసలు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలా. అదే కాకుండా వసూలు చేసిన ప్రతి పైసా కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి తిరిగి ఇవ్వాలా. ఇంకోటి దరిదాపులో ఈ 2.5 సంవత్సరంలో 5 సార్లు రెట్టింపు చేశాడు, పెంచి పడేశాడు. ప్రతి ఒక్క వినియోగదారుడి మీద దరిదాపులో 36,000 కోట్లు అదనపు అంటే అమ్మబడి అంటారు. సంవత్సరానికి దానికి ఖర్చు అంతా 6,000 కోట్లు. వినియోగదారుల నుంచి విద్యుత్ కోసం వసూలు చేస్తా 36,000 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నాడు. అంటే 6,000 ఇస్తున్నాడు కానీ 36,000 కోట్లు వసూలు చేస్తున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయన పాలన ఎట్లా ఉంది, ఈయన చేష్టలు ఎట్లా ఉన్నాయని. పూర్తిగా నిరంకుశ పాలన అధోగతి పరిచేస్తున్నాడు, రాష్ట్రాన్ని పట్టుబట్టిస్తున్నాడు. ఇదే మాదిరి ఉంటే మనకు జనాగ్రహం ఖచ్చితంగా వెళ్ళి చూడబోతున్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు వస్తున్నాయి. మీ అందరి సహకారంతో మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి. చంద్రన్న పాలన వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి. మీరు చూస్తూనే ఉన్నారు నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, నూనె కానీ. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలను ఇబ్రహీంపట్నం మండల తుమ్మలపాలెం గ్రామ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చింతల బట్టిబాబు ఖండించారు. మాజీ మంత్రి దిగజార్డు రాజకీయాలు వేరే ఎక్కడైనా చేసుకోవాలని సూచించారు. ఇలాంటి నీచ రాజకీయాలతో తుమ్మలపాలెం గ్రామ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయవద్దని హితవు పలికారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇకనైనా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని చెప్పారు. ఈ నెలాఖరికి ఏ విధంగా అయితే రైతు కోసం తెలుగుదేశం మైలవరంలో కదం దొక్కారో రైతులు, రైతు కూలీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీలో కూడా ఈ నెలాఖరికి ఈ కరెంటు భారాన్ని తగ్గించాలని, కరెంటు కోతలు ఎత్తేయాలని, ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేయాలని వీటి మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పిలిపిస్తూ ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద నిరసన తెలియజేసి, ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉన్న అరాచకాలు వాళ్ళు చూడండి. మంత్రి ఆనందబాబు గారు సీనియర్ మంత్రిగా, సీనియర్ శాసనసభ్యుడిగా గంజాయి సాగు 25,000 ఎకరాల్లో సాగవుతుంది. గంజాయి లేని గ్రామం లేకుండా రాష్ట్రంలో 29 నెలల్లో విచ్చలవిడిగా గంజాయి వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా మత్తు మందులు పెద్ద ఎత్తున హెరాయిన్ 72,000 కోట్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, గుజరాత్ పోర్టు దగ్గర నుంచి విజయవాడలో ఆషి ట్రేడింగ్ సుధాకర్ పేరు మీద GST కట్టారు. కాకినాడ వచ్చింది, మచిలీపట్నం వచ్చిందని మొత్తం పత్రికలు, మీడియా ఘోషిస్తూ ఉంది. దాన్ని ప్రశ్నించినందుకు నర్సీపట్నం నుంచి పోలీసులు వచ్చి మంత్రిగా పనిచేసిన ఆనందబాబు గారిని నువ్వు ఎట్లా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, నీ ఆధారాలేంటి, నువ్వు కాగితాలు ఇవ్వు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మాట్లాడే స్వేచ్ఛ, హక్కు, స్వతంత్రం ఇచ్చారు. ఆయన రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అధికారం ఇస్తే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆయన ఈ గంజాయి సాగు వల్ల గంజాయి విచ్చలవిడిగా పక్క రాష్ట్రాలకి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు పాడవుతుంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్న పోలీసులు మన రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్న వాళ్ళ మీద, ఇవన్నీ కూడా వార్తల్లో వచ్చిన వాటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పోలీస్ యంత్రాంగం ఉందా, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది,
నల్గొండ పోలీసులు విశాఖపట్నం మనీలో రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరే కట్టడి చేసి మీరే చర్యలు తీసుకొని గంజాయి సాగు లేకుండా చేస్తే బయట రాష్ట్ర పోలీసులు మన రాష్ట్రంలో మన భూభాగంలో వచ్చే పరిస్థితి ఉండేది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని చింతూరు మండలం పొల్లూరు గ్రామంలో శ్రీ దారాలమ్మ తల్లి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు గరగలతో ప్రతి వీధి తిరుగుతూ మొక్కులను తీర్చుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఆలయం ఉండడం వల్ల ఇరు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మండపేటకు చెందిన ఎట్టి నరసింహారావు అమ్మవారికి 15,000 విలువ చేసే గజమాలతో పాటు 18 రకాల స్వీట్లు అందించారు. అర్చకులు స్వామి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. టీడీపీ నేతల నిరసనలు ఆందోళనలతో ఏపీ దద్దరిల్లుతోంది. టీడీపీ ఆఫీసులపై దాడులకు నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారక ముందే టీడీపీ నాయకులు ఇళ్లకు వెళ్లే పోలీసులు నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకొని పోలీసులు స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో కన్యకా పరమేశ్వరి గుడి వద్ద బైక్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 ద్వారా బాపట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ పిలుపు, నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. పాలమూరు హైస్కూల్ గ్రౌండ్లో గ్రామసభ, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. సీఎం జగన్ పై వ్యాఖ్యలు అనుచితం, పట్టాభి విమర్శలపై హోంమంత్రి ఆగ్రహం. ఆలయం ఎదుట అదుపు తప్పిన బైక్, గాయాల పాలైన వాహన డ్రైవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.